హలో గాయ్స్! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, ఇది ఒక స్పెషల్ వ్లాగ్ నాకు. సో, ఇవాళ నేను ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కడ, ఏంటి, ఎలా వెళ్ళాలని మీరు ముందు చూస్తారు. సో, పొద్దున్నే నేనైతే తొందరగా లేసేసాననమాట. లేసేసిన తర్వాత నేను ఫస్ట్ టిఫిన్‌కి రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో, టిఫిన్ వచ్చేసి నేను పొంగల్ ఇంకా చట్నీ చేశాను. ఒక సైడ్ పాలు పెట్టేసాను. తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత బాక్సెస్ ఇలా ఇది మా హస్బెండ్ బాక్స్ అనమాట. ఇది కట్టేసిన తర్వాత ఇది మాకు లంచ్ అనమాట. యాక్చువల్లీ మేము ట్రావెల్ చేస్తున్నాము బెంగుళూరు నుంచి అనంతపూర్‌కి. ఇది ఎందుకు స్పెషల్ అని చెప్పానంటే, ఇది మా పేరెంట్స్‌ని సర్ప్రైజ్ చేస్తున్నాననమాట. ఇది ట్రావెల్ వ్లాగ్. సో, నేను మా ఇంట్లో చెప్పకుండా నేను ఫస్ట్ టైం మా పేరెంట్స్ హౌస్‌కి బెంగుళూరు నుంచి అనంతపూర్ ఎళ్తున్నాను. అనంతపూర్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో, ఇలా పొద్దున్నే నా పనులన్నీ చేసుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత, ఇంకా పూజ అంతా చేసేసి ఇంకా లగేజ్ అంతా రెడీ చేసుకొని, ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని బై ద వే మేము ట్రైన్‌లో వెళ్తున్నాము. ఫస్ట్ టైమ్ అనమాట ట్రైన్‌లో వెళ్తున్నాం. అది కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నామనమాట. సో, దానికోసమే ఈ లంచ్ ఇవన్నీ రెడీ చేసేసుకొని, ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి స్టేషన్‌కొస్తున్నారనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఎట్లంటే నాకు ట్రైను మెజెస్టిక్ నుంచి కాకుండా నాకు యశ్వంత్‌పూర్ నుంచి దొరికింది. సో, దానివల్ల మాకు చాలా హెక్టిక్‌గా అనిపించిందనమాట. బికాజ్ మేముండే ప్లేస్ నుంచి యశ్వంత్‌పూర్ స్టేషన్ మాకు చాలా చాలా రియల్లీ దూరం అనమాట. ఆల్మోస్ట్ మాకు 4 అవర్స్, 3½ అవర్స్ ఈజీగా పడుతుంది. మేము నైస్ రోడ్ నుంచి వెళ్ళినా కూడా మాకు ఆల్మోస్ట్ 3½ అవర్స్ పడుతుంది. చాలా దూరం. ఇంకేం చేస్తాము, ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్ కదా! ఇంకా లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక వందే భారత్ తొందరగా వెళ్తుందన్న ఒక రీజన్‌తో మేము సరేలే అని చెప్పేసి ట్రావెల్ చేసాము. క్యాబ్‌లో వెళ్దాం అనుకుంటే ఆల్మోస్ట్ మనకు ప్రైజెస్ మనకి 1500, 2000 అలా చూపిస్తుందనమాట. సో, ఇంకా ఎందుకు, అది కాక మాతో 7 బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా క్యాబ్‌లో వెళ్తే ఇటు దిగి మరీ లగేజ్ తీసుకొని అట్లా వెళ్ళడానికి ఇబ్బందవుతుంది. సో, మా హస్బెండ్ హాఫ్ డే లీవ్ పెట్టి నేను డ్రాప్ చేస్తానని చెప్పారు. సో, తను కూడా మాతో పాటే వస్తున్నారు. మమ్మల్ని డ్రాప్ చేసి అలాగే తను ఆఫీస్‌కెళ్తారనమాట మరి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ట్రాఫిక్‌లోనే మేము ఆల్మోస్ట్ 3½ అవర్ మేము అక్కడనే స్పెండ్ చేశాము. మధ్యలో ఈ వర్షం వల్ల ట్రాఫిక్ ఇదంతా చాలా హెక్టిక్‌గా అయిపోయింది. సో, ఫస్ట్ 3 అవర్స్ మాకు ఏంటబ్బా ఇది క్యాన్సిల్ చేసుకుందామా అన్న స్టేజ్ వరకు కూడా వచ్చేసామనమాట. ఇంకేం చేస్తాం, సగం డిస్టెన్స్‌కి మేము రీచ్ అయిపోయాము. ఇంకా ఏమీ చేయలేక ఇంకా అలాగే వెయిట్ చేసాము. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. ఈ వర్షం కూడా అసలు తగ్గడమే లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో చాలా ఎక్కువ పడుతూనే ఉందనమాట. సో, వర్షం ఎక్కువ పడినప్పుడు ట్రాఫిక్ ఇంకా ఎక్కువవుతుంది. సో, దానివల్ల మనకి ఇంకా చిరాకొస్తుంది. ఇంకా చేసేదేమీ లేక ఇంకా అలాగే పేషెన్స్‌గా మేము కూర్చొనున్నామనమాట. ఎప్పుడెప్పుడొస్తుంది, ఎప్పుడెప్పుడొస్తుంది అన్నట్టు ఎదురు చూస్తూ కూర్చున్నాము. సో, ఈ యశ్వంత్‌పూర్‌లో కూడా మేము రీచ్ అయిన తర్వాత చాలా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. బికాజ్ ఈ మధ్య రోడ్స్ సెపరేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేశారనమాట. ఒకటి ఆటో నుంచి వచ్చేవాళ్ళు, క్యాబ్స్ నుంచి దిగే వాళ్ళకి ఒక రూటు. మనం కారు ఓన్‌గా పార్క్ చేసుకోనన్న వాళ్ళకి వేరే రూటు. సో, ఇటు, అటు అని అనుకుండేలోపు మేము ఒక 15, 20 మినిట్స్ మాకు అక్కడే వేస్ట్ అయిపోయింది. సో, ఇంకా ఫైనల్లీ మేము ఎలాగో అలాగా స్టేషన్‌కొచ్చేసాము. సో, ట్రైన్ స్టార్ట్ అయ్యేది మనకి 2:45కి స్టార్ట్ అయితుంది. మనకు స్టార్టింగ్ పాయింట్ కూడా యశ్వంత్‌పూర్ నుంచే కాబట్టి ట్రైన్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట. బట్ డోర్స్ అవన్నీ ఓపెన్ చేయలేదు. ఇంకా వీళ్ళు కూడా లోకో పైలట్స్ కూడా ఎక్కలేదు కాబట్టి ఇంకా అలాగనే ఉంది. సో, వితిన్ 20 మినిట్స్ అలాగా ఓపెన్ చేస్తారు. సో, ఇంకా మేము ఇంకా మేము యాక్చువల్లీ 1 అవర్ ప్రయర్‌గా బయలుదేరాం కాబట్టి మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అవ్వగలిగాము. సో, ఎటైనా లేట్ అవుతుంది కదా! సో, 1 అవర్ ముందే బయలుదేరితే బెటర్ కదా అన్నట్టు మేము 1 అవర్ ముందే బయలుదేరిపోయాం. సో, ఆ 1 అవర్ మాకు ట్రాఫిక్‌లో కలిసొచ్చిందనమాట. సో, ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకే మేము స్టేషన్‌కొచ్చేసాము. ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఒక పక్క వర్షం పడుతుంది. వెయిటింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ డోర్స్ ఓపెన్ చేశాయి. మేము ఎక్కి కూర్చున్నాము. ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేసి ఇంక తను ఆఫీస్‌కెళ్ళాలి కదా! అది కూడా ఆయన మారతల్లి సైడ్ వెళ్ళాలి మళ్ళీ ఇక్కడి నుంచి. ఆయనకు ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుతుంది మరి ఈజీగా. తర్వాత ఇంకా ట్రైన్ గ్లిమ్స్ ఇలా ఇద్దామని చెప్పేసి ఎలా ఉంది, యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నాను. ఒకవేళ వందే భారత్‌లో ఇంకా ఎవరైనా ట్రావెల్ చేయకపోతే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాననమాట. సో, బేసికల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసి మనకి యశ్వంత్‌పూర్ బెంగుళూరు స్టేషన్ నుంచి కాచిగూడ, హైదరాబాద్ వెళ్తుందనమాట ఇది. వితిన్ 7 అవర్స్ ఆర్ 6½ అవర్స్‌లో మనకి హైదరాబాద్ రీచ్ అయిపోతదనమాట. సో, ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి మాకు బెంగుళూరు నుంచి అనంతపూర్‌కి ఒక్కొక్కరికి 680 రూపీస్ పడిందనమాట ఒక టికెట్. అలాగా మేమిద్దరం
అడల్ట్స్, బేబీకి కూడా ఇంక్లూడ్ అయింది. బట్ తనకేం సీట్ డిక్లేర్ అవ్వలేదు. మా స్టేషన్‌లో ఎవరు ఎక్కలేదు. అందుకని మేము కూర్చున్నామనమాట. బేసిక్‌గా ఇది మా చైర్ కార్ క్లాస్ అనమాట. సో, 3 అటు సైడ్ ఉంటాయి. 2 ఇటు సైడ్ చైర్స్ ఉంటాయన్నమాట. మాకు 3లో ఇంకొక సీట్ ఖాళీగా ఉన్నింది. సో, టీటీ వచ్చినప్పుడు అడిగితే అది ధర్మవరంలో ఒకరు ఎక్కుతారని చెప్పారు. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ ఎగ్జాక్ట్‌లీ 2:45కి స్టార్ట్ అయిపోయిందనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి అనంతపూర్ వరకు ఓన్లీ 2 స్టాప్స్‌లో మాత్రమే స్టాపింగ్ ఉంటుంది. ఒకటి ధర్మవరంలో ఉంటుంది. తర్వాత ఇంకా అనంతపూర్ ఉంటుంది. దాని తర్వాత గుంతకల్, కర్నూల్, హైదరాబాద్ అంతే అనమాట. ఇది వీక్లీ ట్రైన్ అనమాట బేసిక్‌గా. సో, టికెట్ ప్రైస్ చెప్పాను కదా! ₹680 మాకు విత్ స్నాక్స్ పడ్డాయన్నమాట. సో, వితౌట్ స్నాక్స్ మనం కావాలనుకుంటే ₹638 అలా అరౌండ్ పడుతుందనమాట. సో, ఇది మీకు కన్వీనియంట్. స్నాక్స్‌లో ఏమొస్తుంది ఏం కథ అని నేను మీకు ముందుగా చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఇలా ఎగ్జాక్ట్‌లీ 2:45కి మనకి యశ్వంతపూర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఎక్కడ ఆగదు ఈ ట్రైను. ఒక్కసారి డోర్ లాక్ అయిపోయిందంటే అందరికీ మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. సో, వెరీ ఫాస్ట్ ట్రైన్. మనకు స్పీడ్ వచ్చేసి నేను గమనించినంత వరకు 108, 120 వరకు లాస్ట్‌లో వెళ్తూ ఉంటుంది స్పీడు. సో, ట్రైన్ అయితే మాత్రం చాలా నీట్‌గా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఎమర్జెన్సీగా మనం వెళ్ళాలి అప్పటికప్పుడు అనుకునే వాళ్ళకి ఈ ట్రైన్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆల్మోస్ట్ ఈ ట్రైన్ మనకి బెంగుళూరు నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి 3 స్టేట్స్ దాటుకొని వెళ్తుంది. ఒకటి కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తర్వాత తెలంగాణ. సో, ఈ 3 స్టేట్స్ దాటుకుంటూ వితిన్ 7 అవర్స్‌లో బెంగుళూరు టు హైదరాబాద్ రీచ్ అవుతామంటే మీరు నమ్ముతారా? యెస్, వందే భారత్‌లో పాసిబుల్ అవుతుంది. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఔట్ ఆఫ్ 5 స్టార్ ఇచ్చేస్తాను. బికాజ్ క్లెన్లీనెస్ కానీ, లేకపోతే స్టాఫ్ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయన్నమాట. సో, ఎవ్రీథింగ్ ఈ ట్రైన్‌లో మాత్రం నేను గమనించిన వరకు అన్నీ టైం ప్రకారమే జరుగుతాయి. ట్రైన్ కదిలేటప్పటి నుంచి మనం దింపే వరకు స్నాక్స్ కావచ్చు, లంచు ఇవన్నీ ఏవైతే వాళ్ళు ఇవ్వాల్సిందో అది కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ టైంకి ఇస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు విజువల్స్‌లో చూస్తున్నది కాశ్మీరో లేకపోతే షిమ్లానో అనుకునేరు. కాదండి. ఇది మనకి బెంగుళూరు బార్డర్ దాటిన తర్వాత ఆంధ్రాకి కొంచెం ఎంటర్ అవ్వగానే ఇలా అనిపించింది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇన్ని ఇయర్స్ నేను అనంతపూర్‌లో పుట్టి, పెరిగి, చదువుకొని ఇలాంటి ఒక క్లైమేట్ అయితే నేను చూడడం చాలా ఫస్ట్ టైం. ట్రైన్‌లో ఇంతకుముందు నేను వేరే ట్రైన్స్‌లో నేను ట్రావెల్ చేశాను ఫ్రమ్ బెంగుళూరు టు అనంతపూర్. బట్ ఈ క్లైమేట్ చూడగానే నాకు నిజంగా షాకింగ్‌గా అనిపించింది. అసలు ఇంకా ఫాగ్ అలానే ఉంది. ఇది ఏ టైంకి అనుకుంటున్నారు మీరు? ఆఫ్టర్‌నూన్ 3:30 టైంలో వెదర్ ఇలా ఉన్నింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఫస్ట్ టైం నేను చూసి షాక్ అయిపోయాననమాట. రాయలసీమ, అనంతపూర్ సైడ్ ఇలాంటి క్లైమేట్ ఉంది అంటే నాకు అస్సలు నమ్మాలనిపించలేదు. సో, చెక్ చేస్తున్నాను. మేబీ ఇది ఇంకా కర్ణాటక బార్డరే అయ్యుండొచ్చు. అందుకే క్లైమేట్ ఇలా ఉంది అని అనుకున్నా కానీ లేదు. ఆంధ్ర బార్డర్‌కొచ్చిన తర్వాత కూడా క్లైమేట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది. సో, ఫస్ట్ టైం ఇలా వెదర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఆ ఫాగ్ కానీ, ఇది గానీ మోస్ట్‌లీ అది పెనుగొండ అనుకుంటా. సో, పెనుగొండ దగ్గర అది. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, మీకు అలా కొంచెం నేను బయటకొచ్చేసి ట్రైన్ ఎలా ఉంటుందా అని చూపిద్దామని బయటకొచ్చాననమాట. ఇవి ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ అనమాట. సో, మనకి పక్కనే మాకు ప్యాంట్రీ ఉన్నింది. సో, ప్యాంట్రీ ఒక వాష్‌రూమ్స్ కూడా మనకి ఇండియన్ స్టైల్ ఒకటి, వెస్టర్న్ స్టైల్ ఒకటి ఉన్నాయన్నమాట. సో, ట్రైన్ అయితే మాత్రం చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది. తర్వాత ఇలా వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ 3:40కి అలాగా వాళ్ళు స్నాక్స్ టైంకి స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. స్నాక్స్‌లో ఏమేమి వచ్చిందంటే, ఒక ఆలు సమోసా వచ్చింది, మనకు ఆ ముర్మురా వచ్చింది, తర్వాత చిక్కీస్ వచ్చింది, పీనట్ చిక్కీ, తర్వాత రియల్‌మీ జ్యూస్ ఒకటి, దాని తర్వాత మనకి వాటర్‌లో కలుపుకునే టీ పౌడర్ ప్లస్ అది మిల్క్ పౌడర్ వచ్చిందనమాట. దాంట్లోనే టీ చెప్పాలంటే ఓకేష్‌గానే ఉంది. మనం మిల్క్‌తో చేసిన దానిలాగా అయితే అనిపించలేదు. ఓకేష్. బట్ మిగతావి కూడా ఓకే. మేనేజబుల్ అనమాట. సో, అలా ఇలా ధర్మవరం స్టేషనొచ్చింది. సరే బయటకలా ఒక 1 మినిట్, 2 మినిట్స్ వరకు ఆగింది అంతే. దాని తర్వాత మూవ్ అయిపోయిందనమాట. సో, అలా ఒకసారొచ్చి నేను బయటికి చూపిస్తూ ఉన్నాను. తర్వాత ఇంక నెక్స్ట్ స్టాప్ మనకి ధర్మవరం నుంచి జస్ట్ ఒక 15, 20 మినిట్స్‌లో మనకు అనంతపూర్ వచ్చేసిందనమాట. ఇదే అనమాట అనంతపూర్ స్టేషన్. అనంతపూర్ స్టేషన్ కూడా రెనోవేషన్ చేశారు కదా ఈ మధ్య. సో, ఇది మనకి బెంగుళూరు నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ 1 మీదనే ఆగుతాయన్నమాట. సో, అక్కడి నుంచి మేమింక మెల్లగా బయటకొచ్చేస్తున్నాం అనంతపూర్ స్టేషన్ నుంచి. వందే భారత్ వెళ్ళిపోయింది.
లక్కీగా ఏంటంటే ట్రైన్ మాకు కొంచెం ఎంట్రన్స్‌కి దగ్గరలోనే ఆపేసింది కాబట్టి మాకు లగేజ్ తీసుకొని బయటికి రావడానికి కొంచెం ఈజీ అనిపిచ్చింది. సో, ఎలాగో మేము సర్ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళకేం చెప్పలేదు మేమొస్తున్నట్టు. ఫోను చేస్తే కొంచెం పడుకున్నామని చెప్పామనమాట. సో, అందుకు ఇంకా మేము కార్‌లో దాంట్లో రాలేకపోయాము. సో, సర్ప్రైజ్ విజిట్ కాబట్టి ఇంకా మేము ఆటో తీసుకొని అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోయాము. ఆటో వాళ్ళు మా ఇంటి దగ్గరికి రూ. 150 చార్జ్ చేశారనమాట. ఇదే అనంతపూరు. ఇదే మా ఊరనమాట. ఎవరైనా అనంతపూర్ వాళ్ళు చూస్తుంటే ఒక లైక్ చేసి, ఈ ఏరియా ఏందో గెస్ చేసి నాకు చెప్పండి. కమెంట్స్‌లో టైప్ చేయండి. ఇది ఏ రూటో. సో, ఇంటికి రావడానికి మాకు జస్ట్ దూరమేం కాదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ పట్టింది అంతే అనమాట. సో, 15 మినిట్స్ తర్వాత మేము ఇంటికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత లగేజ్ అంతా ఫస్ట్ అంతా మనం మెల్లగా దింపుకోయిన తర్వాత, ఇంకా ఫస్ట్ మా పాపని చూపిద్దామని చెప్పేసి మా పాపని ఒకటే మా ఇంటి దగ్గరికి వెళ్ళమని చెప్పామనమాట. తను కరెక్ట్‌గా వెళ్ళింది. ఆల్మోస్ట్ తను ఇక్కడే కొన్ని రోజులు ఉండింది కదా పుట్టిన తర్వాత. సో, దానికి తెలుసనమాట. కొంచెం గుర్తుంది. అలా కరెక్ట్ డైరెక్ట్‌గా ఇంటి దగ్గరకొచ్చేసి అలా డోర్ కొడుతూ ఉంది. అంత లోపల తనని చూసి మా ఫ్యామిలీ వాళ్ళందరూ షాక్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే తిను మా సిస్టర్ తెలుసు కదా మీ అందరికీ. సో, తనొచ్చి చూసి నిజంగా షాక్ అయిపోయింది. సో, ఇది నాకు హ్యాపీ వ్లాగ్. ఈ వీడియో నాతో పాటు మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్.